హలో 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 చెప్పండి. శేఖర్ భాషా గారు, నా పేరు లావణ్య అండి. తెలుసు చెప్పండి. ఎలా ఉన్నారు? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్కి అగెయిన్స్ట్గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్ సైడ్ మీరు తీసుకోవచ్చు. ఏంటండి ఏవండి, ఒక్క సెకండ్. నేను ఆ టోన్లో మాట్లాడట్లేదు మీతో, అర్థమవుతుందా? ఒక్క నిమిషం. నాకు ఫ్రస్ట్రేషన్ ఏవండి, ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో, నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు నేను అన్నది వినండి. ఒక్క నిమిషం. నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. అదే ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారండి ఇది? చెప్పండి. ఏం చేస్తారు వినిపిస్తే? అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తారంటే, రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు న్యాయం కావాలి, మీరు చేసింది తప్పు, మీకు న్యాయం జరగదు. ఏంటండి? రాజు మీ మీద కేసు పెట్టుంటే, రాజు మీద కేసు పెట్టుంటే, మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజు నడిచారు, మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు, మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా. రాజు కేసు పెట్టలేదు, రాజు న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా. ఒకవేళ రాజు మీ మీద కేసు పెట్టుంటే అంటే మీకు నేను తెలుసా అండి, మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా? మా ఇంటికి వచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి, మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఓకే, ఏం కావాలి మీకు? ఓకే, అతను నా భర్త అండి. మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం, అర్థమవుతుందా? ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి ఒక్క నిమిషం. ఎవరు తరిమేలేదండి, ఎవరు తరిమేలేదు. చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడి అసలు ఆడదానే నువ్వు అసలు. ఏవండి, మాటలు మర్యాదగా మాట్లాడండి. మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకు ఉంటాయి, అది మాకు అవుతున్న గొడవ. అది మేము మీరు చూసారా నేను డ్రగ్స్ అమ్మడం మీరు చూసారా? ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? ప్రూవ్ చేస్తారా మీరు? ప్రూవ్ చేస్తారా? వినిపించండి. రోడ్డు మీద మీకు పంపిస్తాను. ఇప్పుడు మీది కూడా వచ్చాయి. నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను. అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు. నేను ఇక్కడ తీసుకొచ్చి 6000కి అమ్ముతాను. అన్ని మీరే ఇచ్చారు. అచ్చా, నేను ఇచ్చానండి. ఓకే, సరే అండి. అది లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే పెట్టరు కదండి. చర్చలు కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి. అవునవును. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో ఒక కేసు ఎఫ్ఐఆర్ అని. అవును. మరి పోరాటం నాది చేస్తుండే. ఏమండి, నేను బెదిరిస్తున్నాను? ఇది ఇప్పుడు సంబంధం లేకుండా మీరు ఎందుకు వస్తున్నారు మా లైఫ్ కి? సంబంధం మంచిగా మాట్లాడండి. నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్ కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేను జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. నువ్వు నన్ను లుచ్చాదానా అంటున్నారు. మీరు నన్ను లుచ్చాదానా అంటున్నారు. మీరు నన్ను లుచ్చాదానా అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి. మేమే కలిసి ఉన్నాము. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి.
అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. సమాజంలో మీలాంటి డ్రగ్స్ మీద వల్ల 100 మంది చచ్చిపోతున్నారు మీరు కదా మీరు రోజు. ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో హలో, పెట్టాలి? మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా ప్రూవ్ చే హలో ముద్దాయి, ఎందుకు పెట్టారు? ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరిల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా. మరి అంటే మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారు ఇల్లుని. కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది ఇప్పుడు మీరు కాదు, ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు, ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. కరెక్ట్ కాదు, నీ ఇష్టం, నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్. ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ర, ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ర చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి. బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే ఎంత మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థం అవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా అక్కడ దాని పేరేంటి, నీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి.